హాయ్ అండి, ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో నేను మా లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను, మా బాబు లంచ్ బాక్స్లో ఏం పెట్టించాను, వీటితో పాటు మా బాబు చేసిన ఒక తుంటరి పని గురించి కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడైతే నేను రైస్ కుక్ చేసి పెట్టేసుకున్నాను, ఆలు కట్ చేసి వాటర్లో వేసుకున్నాను, చింతపండు నానబెట్టుకున్నాను, అలానే పప్పుచారు కోసం విజిల్స్ రానిచ్చుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. మా బాబు ఎల్కేజీ చదువుతున్నాడండి. వాడికి 11:30 లోపల క్యారీ బాక్స్ ఇచ్చేసి రావాలి. వాడు పప్పుచారు తినడు కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఆలూ ఫ్రై చేస్తున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని తిరువాత గింజలు కరివేపాకు వేసుకున్న తర్వాత అవి చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ అన్నీ వేసేసుకొని ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చాను. అది కొంచెం ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత మనం తాలింపుల్లోకి కొబ్బరి కారం చేసుకుంటాం కదండి, అదైతే నేను లైట్గా వేస్తున్నాను. వాడు ఎక్కువ కారం తినలేడు, అందుకనేసి లైట్గా వేసేసి కొంచెం వేపుకున్న తర్వాత అది నేను వాడి కోసం సపరేట్గా ఒక కప్లోకి తీసేసుకున్న తర్వాత మాకు కావాల్సినంత కారాన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో వాడికి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత నేను పప్పుచారు చేసుకుంటాను మా కోసము. మా హస్బెండ్ 12:31 ఆ టైంలో వస్తాడు కాబట్టి సో ఈ లోపల నేను బాబుకి క్యారీ బాక్స్ ఇచ్చేసి వస్తాను. సో వాడికి కావాల్సినంత తాలింపు అయితే పక్కన తీసేసానండి. ఇప్పుడు ఇందులో మాకు కావాల్సినంత కారం ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. నేనైతే తాలింపుల్లో వేసుకోవడం కోసం కొబ్బరి కారం రెడీగా పెట్టుకుంటానండి. చేసుకోవడం కూడా చాలా సింపులే. కొబ్బరి, తెల్లగడ్డలు, ఉప్పు, కారం, ధనియాలు ఇవన్నీ కూడా మిక్స్ చేసి పెట్టేసుకోవడమే. మరి మీరు తాలింపుల్లో వేసుకోవడం కోసం మీరు ఏం చేస్తారు, ఏ పొడి చేస్తారు, ఎలా చేస్తారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఇక్కడైతే నేను బాబుకి ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ బ్రేక్ చేసేసి అందులో ఉప్పు కారం వేసి మిక్సీ చేస్తున్నానండి. సో ఏదో ఒక రకంగా ఎగ్ తినిపించాలి, ఆమ్లెట్ లాగానో లేదంటే బాయిల్డ్ ఎగ్గో పుల్టానో ఏదో ఒక రకంగా వాడికి ఇస్తే ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మంచిది. సో ఇక్కడ నేను తవా వేడి చేసుకున్న తర్వాత దీని మీద వేసేసి బాగా కాల్చుకుంటున్నాను. ఒకవేళ రైస్ ఐటమ్ వాడికి నేను పెట్టించినది నచ్చకపోయినా సరే ఈ ఆమ్లెట్ అన్నా తింటాడనే ధైర్యం ఉంటుంది నాకు. ఆమ్లెట్ పెట్టించిన రోజు చాలా ఇష్టంగా తినేస్తాడనమాట ఆమ్లెట్ అయితే. అందుకే ఖచ్చితంగా ఆమ్లెట్ అయితే ఇంక్లూడ్ చేస్తాను, లేదంటే బాయిల్డ్ ఎగ్ ఏదో ఒకటి, ఇదన్నా తింటాడు కదా అనేసి. మా బాబు పేరేంటంటే కార్తిక్ అండి. 4 years వానికి, ఎల్కేజీ చదువుతున్నాడు. సో వాడితో ఒక ప్రాబ్లం ఉందండి, ఏంటంటే ఇంట్లో అన్నం తినడనమాట. ఏదైనా సరే నేనే పెట్టాలి, అమ్మనే కావాలి, అమ్మనే పెట్టాలి అంటాడనమాట. కానీ క్యారీ బాక్స్లో ఏం పెట్టించినా సరే ఫినిష్ చేసేస్తాడు. బట్ వాడిని అడుగుతానమాట, నాకు డౌట్ వచ్చి, నువ్వే తిన్నావారా నాన్న అనేసి అడిగితే అవునమ్మా నేనే తిన్నాను, నేనే మొత్తం ఫినిష్ చేశాను, అందరికంటే ఫస్ట్ తిన్నానని చెప్తున్నాడు. నాకైతే డౌట్ ఉంది నిజంగా వీడు తింటున్నాడా లేదంటే ఆడ పడేస్తున్నాడా అనేసి. బట్ వాడు అబద్ధం అయితే చెప్పలేడనమాట, ఏం జరిగితే అదే చెప్తాడు. ఎవరైనా స్నాక్స్ తీసేసుకుంటే పిల్లలు అమ్మ వాడు తీసేసుకున్నాడు, మేడం తీసుకునింది, ఆయమ్మ తీసుకుంది అని అలా చెప్పేస్తాడనమాట. అందుకనే వాడే తింటున్నాడని చెప్పి నమ్ముతున్నాను ఇక్కడ. సో ఇక్కడైతే నేను రైస్ పెట్టేస్తున్నానండి అండ్ ఆలూ ఫ్రై అంతా కూడా వేసేసి కలిపి పెడుతున్నాను. వాడు తినడం రాదనమాట. స్పూన్తో నేను మంచిగా కలిపి పెట్టేస్తే స్పూన్తో తినేస్తాడనమాట. అండ్ ఎక్కువ కారం ఉండకూడదు, చాలా ఉన్నాయిలేండి. కానీ మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉన్నా, టిప్స్ ఉన్నా చెప్పండి. వాడు ఎలా తినేలాగా చేయాలో. అసలు ఇంట్లో చాలా మారం చేస్తాడు, చాలా మొండిగా ప్రవర్తిస్తాడనమాట. తినరా అంటే అస్సలు తినడు, నువ్వే పెట్టాలి, అమ్మనే కావాలి, అమ్మనే పెట్టాలి అనేసి. ఐఎమ్ హ్యాపీ, అసలు లంచ్ బాక్స్లో అన్న తింటున్నాడు అనేసి నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. సో ఇక్కడ నేను అన్నము ఆలూ ఫ్రై కలిపి పెట్టేశాను, ఆమ్లెట్ పెట్టేశాను. అండ్ ఇంకొక బాక్స్లో ఇది నేను స్వయంగా నా చేతులారా తయారు చేసిన బనానా కేక్ అనమాట. సో దీని గురించి కూడా త్వరలో ఒక వీడియో చేస్తానండి, షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఫస్ట్ టైం చేశానండి, నిజంగా ఫస్ట్ టైం చేశాను అండ్ చాలా బాగా వచ్చింది. చూడండి మా బాబుకి పెట్టించాను. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మా బాబు తిన్నాడా లేదా అనేది కూడాను. సో ఇక్కడైతే ఇంకా లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇదంతా సెట్ చేసేసి మా బాబుకి ఇచ్చేసి రావాలి. అదంతా కూడా మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చండి. అండ్ ఈ కేక్ కూడా చాలా చాలా బాగుంది. దీని గురించి కూడా నేను ఖచ్చితంగా ఒక వీడియోలో, షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదనమాట మా వాడి లంచ్ బాక్స్ అనమాట ఇది. సో ఇందులో నేను నీట్గా సెట్ చేసేసి ఇచ్చేసి రావాలి. ఇది ఇచ్చేసి వచ్చిన తర్వాత మా కోసం నేను పప్పుచారు కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా. సో ఇదనమాట మా బుజ్జోడి లంచ్ బాక్స్. దీని మీద నేను కార్తిక్ ఎల్కేజీ అని చెప్పి పెయింట్తో క్యూట్గా రాసింటాను. సో ఆయమ్మ వాళ్ళకి ఈజీ అవుతుందనేసి ఇలా రాయమన్నారు. నేనైతే ఈ విధంగా పెయింట్తో రాశాను. ఇంకా వెళ్తున్నాను, ఇచ్చేసి రావాలి.
అంతే అనమాట. ఇంకా మా బాబు చేసిన ఒక తుంటరి పని అని చెప్పానా, చూడండి ఏం చేశాడు. నిన్న సండే కదా, వాడికి ఎన్ని ఆటలున్నా సరిపోదనమాట, ఇంకొక కొత్త ఆట కావాలి. ఇంతకు ఇది ఏంటి అని చూస్తున్నారా, ఈ పర్పుల్ కలర్ మహిమ ఏంటి అని చూస్తున్నారా? పర్పుల్ కలర్ ముగ్గిపిండి అనమాట. నేను పోనీలే పాపం అని చెప్పి ఇచ్చిన దానికి ఇప్పుడు నాకు డబల్ ట్రిపుల్ టాస్క్ అయిపోతుంది. ఆడుకుంటాడు కదా అని ఇస్తే మొత్తం టైల్స్ అంతా పాడు చేసేసాడండి. అది నేను కసు దోసిన వాటర్తో తుడిచినా కూడా పోవట్లేదు అసలు. చూడండి ఎలా అయిపోయినాయో టైల్స్ అన్నీ. సో ఇంకా ఇది క్లీన్ చేయాలి కాబట్టి నా దగ్గర ఉండే ఒక ఓల్డ్ ఫేస్ వాష్ తీసుకొచ్చానండి. ఇదైతే కప్లో వేసుకుంటున్నాను. అన్నీ కొనుక్కోవడమే కానీ వాడేది ఏముండదు. అంత పెద్దది కొనుక్కున్నాను కానీ ఏ ఒక్కరోజు వాడిన పాపని పోలేదు అసలు. అందుకే ఇంక ఇదన్నా క్లీన్ చేద్దాము, దీనికన్నా యూజ్ చేద్దామని చెప్పి తెచ్చుకున్నాను. ఇంకా ఒక బ్రష్ పెట్టుకొని ఇంకా రుద్దడమే అసలు. ఇంకా రుద్దుతూనే ఉన్నాను అనమాట. అయితే కొంచెం కొంచెం క్లీన్ అవుతుంది అనమాట. పూర్తిగా క్లీన్ అవుతుంది అనే నమ్మకం అయితే నాకు లేదు. చూస్తున్నాను బట్ ట్రై చేస్తున్నాను. అంతా రుద్దుతుంటే మాత్రం కొంచెం కొంచెం వదులుతుంది. ఇంకొక తడి క్లాత్ కూడా తీసుకొచ్చుకొని ఇదంతా రుద్దిన తర్వాత దాంతో తుడుస్తున్నాను అనమాట. ఇక్కడ మనం రెంటెడ్ హౌస్లో ఉంటాం కదండి, ఓనర్స్తో పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. పిల్లల్ని స్వేచ్ఛగా ఆడుకోనియలేము. ఒకవేళ ఆడుకున్నారనుకోండి, చూడండి ఏమైందో. వాడు ముగ్గు పిండి ఇస్తే ఏదో ఆడుకుంటాడులే అనుకుంటే మొత్తం గ్రిడ్లకి టైల్స్కి అన్నీ వేసేసాడు మా బాబు. ఎంత చేసినా పోవడం లేదండి. చూడండి రుద్దుతుంటే ఎట్లుందో ఈ గ్రిడ్కి. కిందన్నా కొంచెం టైల్స్ మీద యాష్ కలర్ టైల్ మీద రుద్దుతుంటే అంతా పోయిందనమాట. ఒక 80% వరకు క్లీన్ అయిపోయింది. నెమ్మదిగా అది కూడా పోతుంది. వాన నీళ్ళు పడో లేదంటే మనం ఇల్లు అలికేటప్పుడు అది పోతుందని అనిపిస్తుంది. కానీ గ్రిడ్ మీద ఏదైతే ఉందో అది మాత్రం పోవట్లేదు. అంత ఘోరంగా కనిపిస్తుంది పర్పుల్ కలరు. బట్ చూడాలి, మీకు ఏదైనా టిప్స్ తెలిస్తే చెప్పండి నాకు, నేను యూజ్ చేసి చూడాలి. చూసారా ఇక్కడ పర్పుల్ కలర్లో ఎలా కనిపిస్తుందో. మొత్తం క్లీన్ చేసేసినాక కూడా కిందంతా ఓకే అది పోతుంది. బట్ ఇదొక్కటే గ్రిడ్ మీదనే. ఇక్కడ ఇంకొక బాల్కనీలో చూడండి వైట్ టైల్స్. ఇక్కడ ఇంకా ఘోరం, వైట్ టైల్స్ మీద మొత్తం అంతా ముగ్గుపిండి. మా బాబుకు ముగ్గుపిండి నేను ఏమని ఇచ్చినాను, అయ్యో నాదే తప్ప అనిపిస్తుంది ఇప్పుడైతే. అసలు ఒక అర్ధగంట పైన నుంచి క్లీన్ చేస్తున్నాను నేను, అసలు పోవట్లేదు. ఇక్కడైతే ఇంకా ఘోరం. ఆ బయట యాష్ కలర్ టైల్స్ మీద మొత్తం క్లీన్ అయిపోయింది మ్యాక్సిమం ఒక 80%. బట్ ఇక్కడ అసలు పోవట్లేదు. వైట్ కలర్ టైల్స్ ఏం పోవట్లేదు అసలు. రుద్దు నాకు చేతులు పోతున్నాయి కానీ ఇదైతే క్లీన్ అవ్వట్లేదండి అస్సలు. ఇంకా క్లీన్ అయిన కాడి క్లీన్ అయిపోయింది. ఇంకా ఓపిక అయితే నశించిపోయిందండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి, అవి కూడా ట్రై చేసి చూస్తాను. ఇంకా టైం అయితే అయిపోయింది. ఫాస్ట్గా పప్పుచారు కూడా కుక్ చేసేసాను. ఇంకా మా హస్బెండ్ వస్తే అతనికి పెట్టేశాను. అతను తినేసి ఆఫీస్కి కూడా వెళ్ళిపోయాడు. ఇంకా నేను నా ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని నాకు ఇష్టమైన రాధాకృష్ణ చూసుకుంటూ తింటున్నాను అనమాట. ఇది ఈరోజు హాఫ్ డే వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.